రోజు బీహార్‌లో చాలా పెద్ద ఎత్తున మరి కర్పూరి ఠాకూర్ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి కూడా చాలా మంది మరి ముద్దపాటి సూర్యనారాయణ గారు వీళ్ళంతా కూడా ఆల్రెడీ బీహార్‌కు చేరుకోవడం జరిగింది. కర్పూరి ఠాకూర్ గురించి మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఆయన మరి 1924లో బీహార్‌లో సమస్తీపూర్‌లో జన్మించినటువంటి వ్యక్తి. మరి ఆ తర్వాత 1967లో మరి చౌదరి చరణ్ సింగ్ పెట్టినటువంటి భారతీయ క్రాంతి దళ్ అనే పార్టీలో చేరి అందులో పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా భారతదేశంలోనే మొదటిసారిగా మరి నాన్ కాంగ్రెస్ కోయిలీషన్ గవర్నమెంట్ బీహార్లో ఏర్పడింది. దాంట్లో వీరు పనిచేయటం జరిగింది. ఈయన 1952 నుంచి కూడా మరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్. మరి 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి డిప్యూటీ సీఎంగా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా, అదేవిధంగా మరి దాదాపు 1985 వరకు కూడా నిరంతరం ఎమ్మెల్యేగా కానీ లేదా ఎంపీగా కానీ గెలుపొందినటువంటి వ్యక్తి. 3 పార్టీల్లో అంటే ముందుగా భారతీయ క్రాంతి దళ్ పనిచేసిన తర్వాత మళ్ళీ తర్వాత సంయుక్త సోషలిస్ట్ పార్టీలో కూడా పనిచేయటం జరిగింది. ఆ తర్వాత భారతీయ లోక్దళ్లో కూడా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి కర్పూరి ఠాకూర్ మరి చాలా నిరాడంబరమైనటువంటి వ్యక్తి. మరి ఎమ్మెల్యే కాకముందు ఏ విధంగానైతే కుల వృత్తితోటి ముఖ్యంగా నాయ బ్రాహ్మణ వృత్తిలో ఉన్నటువంటి కుటుంబం ఉందో, మరి ఇన్ని పదవులు 2 సార్లు ముఖ్యమంత్రి అయి మరి ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా మరి చివరికి ఆ విధంగా మరి లోక్ నాయక్ మరి జయప్రకాష్ నారాయణతో అదేవిధంగా వారి యొక్క భావజాలంతో పనిచేసినటువంటి వ్యక్తులు. కాబట్టి మరి ఆ విధంగా 1977కు వచ్చేటప్పటికి జనతా పార్టీ ఆధ్వర్యంలో బీహార్లో ఏర్పడినటువంటి ఏదైతే మంత్రివర్గంలో సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి 79 వరకు కూడా సీఎంగా పనిచేయడం జరిగింది. అంతకుముందు ఒక 7 నెలలు మాత్రమే 1970-71లో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ విధంగా మరి నిజంగా ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఆ స్థాయికి అత్యున్నతమైనటువంటి పాలిటిక్స్ లో కూడా మరి చక్రం తిప్పటము అనేది, దాంట్లో నెగ్గుక రావటము అనేది నిజంగా చాలా గొప్ప విషయము. ముఖ్యంగా బీహార్ అంటే ఒక జంగల్ రాజ్, నిజంగా భూమి ఆర్సు, అదేవిధంగా కాయస్థ మరి బ్రాహ్మణ ఆధిపత్యంతో అంత బెంగాలీ భావులు బీహార్ భావుల యొక్క మరి ఆధిపత్యం కింద ఉన్నటువంటి రాష్ట్రంలో అసలు ఎట్లా సాధ్యమైంది అసలు అనేది ఒకసారి అక్కడ చరిత్ర కనుక చూస్తే నిజంగా ఇది ఒక అసాధారణమే. కాబట్టి పరిస్థితులు ఆ విధంగా మరి చాలా మరి నిరాడంబరంగా ఉండి మరి అందరితో ఒక సిద్ధాంతమే, ఒక సోషలిస్ట్ సిద్ధాంతమే ఆ విధంగా నడిపించేదేమో అనేది మరి అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు బీసీల రిజర్వేషన్లను 26% 1978లో సాధించడం జరిగింది. దాంట్లో ముందు చూపుగా 12% ఎంబీసీలకే సపరేట్ కేటగరైజేషన్ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో గొప్ప విషయం అది. మళ్ళీ ఇతర వెనుకబడిన కులాలకు 8%, మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీస్కేమో 12%, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కేమో 8%, మళ్ళీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కు అసలే లేదనుకుంటా 3%. అంటే మొత్తం 26% అన్ని వర్గాలకు కేటగరైజేషన్ చేయడం అనేది ఒక అద్భుతమే. ఇప్పుడు కేటగరైజేషన్లు జరుగుతుంటే ఎట్లా వ్యతిరేకతలు వస్తున్నాయి, ఎంత ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది చూసినప్పుడు అప్పుడు మళ్ళీ తర్వాత దళితులలో కూడా మహాదళితు, మామూలు దళిత్ అనే కేటగరైజేషన్ కూడా బీహార్లో ఉంది. అంటే బీహార్లో నిజంగా కొన్ని అద్భుతాలే జరిగినాయి అనేది మనకు అనిపిస్తుంది. కాబట్టి కర్పూరి ఠాకూర్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలము ఈ మహనీయులను ఎవరిని గుర్తించలేదు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు. కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతం అంతానేమో మేనిఫెస్టో నిండా అంత రాజ్యాంగమే ఉంటుంది. బడుగు బలహీన వర్గాలు, భూ సంస్కరణలు, ఏది కమ్యూనిస్టులు దాంట్లో ఉన్న పదాలన్నీ కాంగ్రెస్ లో ఉంటాయి. మొత్తం చెత్త చెదారం అంతా నింపి పెద్ద ఎత్తున సమానత్వమే ఉంటుంది. కానీ అసలు మామూలు ప్రజలకు అసలు దాంట్లో కాంగ్రెస్ లో అసలు ఇది సాధ్యమే కానటువంటి పరిస్థితి ఉంది.
కాబట్టి ఆ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ అసలు ఏ విధంగా మరి ఈ భూస్వాములు అదే విధంగా పెట్టుబడిదారులు ఈ అగ్రవర్ణాలను ఏ విధంగా ఎదుర్కోగలిగింది, ఇవన్నీ కూడా నిజంగా మరి చూడాల్సినటువంటి విషయమే ఉంది. కాబట్టి మరి కర్పూరి ఠాగూరు ఏ విధంగా మరి బడుగు బలహీన వర్గాలకు మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మరి చేసినటువంటి వ్యక్తి. కాబట్టి మరి ఆయన ఈ సందర్భంగా కర్పూరి ఠాగూర్ గారిని కూడా మనం ఒకసారి గుర్తించుకొని స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మరి రామ్ మనోహర్ లోహియ గ్రూపులో ఆయన యొక్క సిద్ధాంత స్ఫూర్తితోటి మరి రామదాస్ గారు పనిచేశారు. కాబట్టి మరి ఈ సందర్భంగా మరి గోపాల్ సింగ్ గారు, పాషం యాదగిరి గారు, మిగతా మిత్రులంతా కూడా ఉన్నారు.